సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి కూటమి వచ్చింది కాబట్టి అమరావతి భవిష్యత్తు అంటే మామూలుగా ఒక జ్యోతిష్యుడిగా అంటే మీరు అంటే ఆ జ్యోతిష్య గ్రహ బలం ఇలాంటి వాటి ద్వారా ఫ్యూచర్ ని కూడా అంచనా వేస్తూ ఉంటారు కాబట్టి అడుగుతున్నాను. ఎలా ఉండే అవకాశం ఉంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఈసారి చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టి దీంతో ఉన్నారు. ధనుసు రాశి ఆయన కంపల్సరీ అమరావతిని రాజధానిగా చేసేస్తారు. మొత్తం సత్వర నిర్మాణాలు టకా టకా చకా చకా జరిగిపోతాయి. అండ్ మోడీ గారు నగరం స్టార్ట్ అయిపోయింది. డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ మళ్ళీ అప్పుడు అక్కడ అసెంబ్లీ అక్కడ హైకోర్టు పెట్టారు, అవి అలాగే ఉంటాయి, వాటిని ఏం టచ్ చేయరు. కానీ జగన్ గా ఈయన దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అవి పడగొట్టడం, లేకపోతే కర్నూలులో దాన్ని పడగొట్టడం ఇలాంటివి ఏం చేయరు ఆయన. ఇప్పుడున్నటువంటి అమరావతి ప్రజలకి అక్కడ ఆయన చేయాలనుకున్నటువంటి కళల నిర్మాణం అది పూర్తి చేస్తాడు. రాజధానికి సుస్థిరంగా ఇది క్యాపిటల్, ఈ స్టేట్కి క్యాపిటల్ ఇదని. అరే చిన్న పిల్లలకి నోట్స్ రాసుకోవడానికి విచ్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే చెప్పడానికి ఆన్సర్ లేదు. కర్నూలు అని చెప్తారా, వైజాగ్ అని చెప్తారా, విజయవాడ అని చెప్తారా? అప్పుడు ఆబ్జెక్టివ్ మేము క్వశ్చన్స్ అడుగుతాము, క్వశ్చన్స్ అడిగిన స్టూడెంట్ ఏం రాస్తాడు? అరే మొత్తం జిల్లాలన్నింటినీ కూడా నెంబర్ ఆఫ్ జిల్లాలు డిస్ట్రిక్ట్ కేసీఆర్ పాలసీని ఉపయోగించి ఆయన మొత్తం అన్ని విడగొట్టేశారు వీళ్ళు. సో ఇలా చేసినటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే ప్రజలు ఏం చేస్తారంటే ఏదో ఒకసారి చూస్తారు, ప్రజలు చేస్తారు కదా మనకి ఓట్లు ఎక్కువ పడతాయి కదా అని కేసీఆర్ గారు కూడా ఇక్కడ అలాగే చేశారు, మొత్తం దించిపడేశారు. ఇప్పుడు సేమ్ పరిస్థితి జగన్ గారికి కూడా ఏంటంటే మనం పరిపాలన ఎలా ఉండాలంటే చక్కగా డిగ్నిఫైడ్గా ఉండాలా, సిస్టమ్ని గౌరవించాలా. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ జగన్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ ముఖ్యమంత్రి అయినా సరే చేసే పనులు ఏంటంటే బ్యూరోక్రాట్స్ని గౌరవించాలా బాగా. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఎందుకు చదివారు వీళ్ళు? ఐఏఎస్లు ఐపీఎస్లు ఎందుకు చదివారు? వాళ్ళకు ఒక ఆలోచన, నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచన, కన్స్ట్రక్టివ్ స్టెప్స్తో వేస్తారు వాళ్ళు. అది వేసినప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళని సలహాలు అడిగితే చీఫ్ సెక్రటరీలు ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉన్నారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఉన్నారు, చక్కటి ఇది ఇస్తారు. వీళ్ళిద్దరూ పొలిటీషియన్స్. వీళ్ళు అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళకున్న అనుభవం వీళ్ళకి వస్తుందా? రాదు. వాళ్ళకున్న లోతైన ఆలోచన అనేది వీళ్ళకి రాదు. వీళ్ళకి మేనేజ్మెంట్ తెలుసు, ప్రజలను ఎలా మ్యానిపులేట్ చేయాలో తెలుసు, ప్రజలను ఎలా మేనేజ్ చేయాలో తెలుసు, అది తెలుస్తుంది. కానీ గుడ్ గవర్నెన్స్ని అందించాలంటే వీళ్ళంతా కూడా బ్యూరోక్రాట్స్తో కలిసి వర్క్ చేసినప్పుడు ఖచ్చితంగా నాణ్యమైనటువంటి పరిపాలన అనేటటువంటిది ప్రజలకు ఇస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి జాతకరీత్యా కంపల్సరీ మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క జాతకరీత్యా కంపల్సరీ రాజధాని అనేటటువంటిది ఈ 5 సంవత్సరాల్లో నిర్మాణం పూర్తయిపోతుంది. విశాఖపట్నం ఎలా ఉంటే బాగుంటుందండి అంటే ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పుడు మొన్నటి వరకు జగన్ గారు అయితే మళ్ళీ వస్తే విశాఖను రాజధానిగా చేస్తానని చెప్పి అక్కడ వాళ్ళ నాయకులు అయితే అరేంజ్మెంట్స్ చేసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. అలాంటి ఇవి కూడా చర్యలు కూడా ఉన్నాయండి. కొంతమంది పలానా గ్రౌండ్ అని చెప్పి, కొంతమంది ఇంకో గ్రౌండ్ అని చెప్పి రకరకాలు ఇవన్నీ చేశారు. ఒకవేళ జగన్ గారు గెలవబోతున్నారు, గెలిస్తే పక్కగా అక్కడే మొత్తం సంబరాలు స్టార్ట్ అయ్యేవి. అలాంటిది ఇప్పుడు జగన్ గారు అంటే వైసీపీ పార్టీ ఒక ఫెయిల్యూర్కి లోనైంది, కూటమి అధికారంలోకి వచ్చింది కండి. సో అమరావతి అనేది బాగా డెవలప్ అవుతుంది. విశాఖపట్నం అనే దాన్ని వీళ్ళు అంటే ఒక ఎనలిస్ట్గా అయినా చెప్పండి, లేకపోతే జాతక పరంగా అయినా చెప్పండి, ఎలా చేసే అవకాశం ఉంది చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అండ్ మోదీ గారు? బ్రహ్మాండంగా చేస్తారు. వాళ్ళు చేసేది ఏంటి? డెవలప్మెంట్ ప్రజలే చేయించుకుంటారు. ఇప్పుడు విశాఖపట్నంలో మొదటక్షరం వి, విజయవాడలో మొదటక్షరం వి, వృషభ రాశికి చెందింది. ఈ రెండు ఒకటే. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా కూడా ఈ విశాఖపట్నాన్ని అణిచేయాలా, లేకపోతే దాన్ని పాడు చేసేయాలా ఏం ఉండవు. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ స్టేట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్. విజయవాడని ఎంత డెవలప్ చేస్తారో పని కట్టుకొని పాడు చేస్తారు అంటలేదండి నేను అనేది. అక్కడ రాజధాని అని అనుకున్నారు కదా, అవ్వదు కదా, అవ్వట్లేదు కదా ఇప్పుడు. ఎందుకంటే అమరావతి ఫస్ట్ నుంచి వీళ్ళు స్టాండ్ అమరావతి. సో అమరావతిని పక్కాగా చేస్తారు, ఒక కొత్త నగరాన్ని నిర్మిస్తారు. సో విశాఖపట్నం ఎలా అయ్యే అవకాశం ఉంది అన్నది. విశాఖపట్నము కొన్ని బిల్డింగ్స్ వస్తాయి, పరిపాలనాపరమైనటువంటి బిల్డింగ్స్. చంద్రబాబు నాయుడు గారికి ఒక విజన్ ఉంది. ఆయన డెఫినెట్గా వైజాగ్ని ఏమి చేసి వైజాగ్ ప్రజలను ఏమి చెడు చేసుకోరు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు జగన్ గారు చేసేస్తానన్నారు వైజాగ్, విశాఖపట్నం ప్రజలే లేదు ఓట్లు. అటువంటిప్పుడు మీకు ప్రజలు జగన్ని మోసం చేశారు. ప్రజలు నేను చేస్తానన్నాడు, ఇవ్వాలిగా, మరి కొంచెం సమయం ఇవ్వాలి కదా. అలాగే చంద్రబాబు నాయుడు గారికి ప్రజల నాడి తెలుసు. చంద్రబాబు నాయుడిని ప్రజలు నమ్మకపోవడం కాదు, ప్రజలను చంద్రబాబు నాయుడు గారు నమ్మరు.
కాబట్టి విశాఖపట్నాన్ని ఈజ్ వెరీ కాషస్, వెరీ ఇంటెలిజెంట్ జెంటిల్మెన్ ఆయన, తెలివైన అమాయకుడు ఆయన. కాబట్టి ఆయన అమాయకుడు అంటే ఎందుకు ఆ మాట అన్నారు మీరు? చెప్తాను. ఇప్పుడు ఆయన చాలా మేధావి. ఇప్పుడు ఒకసారి బాసర్లో మేమంతా కలిసి, చంద్రబాబు నాయుడు గారు మేమంతా కలిసి వెళ్ళాం. వెళితే ఆయన ఓపెన్ వ్యాన్ లో ఉండి బాసర సరస్వతీదేవి వైభవాన్ని ఒక వేద పండితుడిలాగా ఆయన చెప్తున్నారు. అది వ్యాస మహర్షి ఇక్కడికి వచ్చేవాడు, ఇసుకని వేసేవాడు, అక్కడ అమ్మవారు ఇలా తయారైంది. ఇట్లా ఆయన ఏ ఫీల్డ్లోకి వెళితే ఆ ఫీల్డ్లో అంత నిష్ణానత డెప్త్కి వెళ్ళిపోతాడు ఆయన. అలాగే సాఫ్ట్వేర్ రంగాన్ని ఇచ్చేసినప్పుడు సీఈఓగా నారాయణమూర్తి గారితో, సుధామూర్తి గారితో అనేక సార్లు కూర్చున్నప్పుడు, ఆ సుధామూర్తి ఆంటీతో కూడా నేను చాలాసార్లు కూర్చున్నప్పుడు ఆయన అంత లోతుగా వెళ్ళి చక్కగా చేస్తాడు. తెలివైన వాడు, అమాయకుడు. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది వాళ్ళ ఎమ్మెల్యేలను తీసుకున్నాడు. ఒకానొక సమయంలో ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు యొక్క పూర్వ వైభవం గుర్తు చేస్తున్నాను మీకు. ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్కి క్యాంపెయిన్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కానీ, పార్టీ అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు కానీ అసలు రాజమండ్రి, కాకినాడ లాంటి ఊరే వచ్చేవారు కాదు. ఇప్పుడు సార్ మీరు వస్తేనే కానీ కౌన్సిలర్ పోస్ట్ కూడా గెలవట్లేదంటే హైదరాబాద్లో ఉన్న రహమత్ నగర్కి కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడున్న నాయకులు మిస్లీడ్ చేస్తున్నారు. అటు జగన్ గారిని మిస్లీడ్ చేస్తున్నారు, ఇటు చంద్రబాబు నాయుడు గారిని మిస్లీడ్ చేస్తున్నారు, అధినేతలను మిస్లీడ్ చేస్తున్నారండి. వీళ్ళు వినకూడదు మరి. అంతే మరి, మీరు రాకపోతే లేదు సార్ అంటే వీళ్ళు డిగ్నిటీని తగ్గించేసుకొని వచ్చేస్తున్నారు. అంటే ఆయన కూడా పాప అమాయకుడే. జగన్ కూడా డబ్బులు ఇస్తే ఓట్లు పడితే ఆయన ఒక స్ట్రాటజీ పెట్టుకున్నారు, బటన్ నొక్కడం, పేద ప్రజలకు అందించడం అని. కాబట్టి ఆయన ఎక్కువ సార్లు బటన్ నొక్కడమే జనాల నుంచి మీరు రాకూడదని బటన్ నొక్కడానికి ఇదైందండి. తప్పకుండా ఎక్కువ బటన్ ఆయన ఒక పాలసీ పెట్టుకున్నారు. ఏంటంటే వేసినా వేయకపోయినా చూడండి, జగన్ క్రికెట్గా ఉండాలి అని అనుకుంటే కనుక, క్రూరంగా ఆలోచించాలనుకుంటే ఇప్పుడు నేను ఇంకా అవి చేస్తా ఇవి చేస్తా అని చెప్పి రావచ్చు. కానీ అట్లా కాకుండా ఆయన నా అభివృద్ధిని ఎజెండాగా పెట్టుకొని నేను వస్తానన్నాడు, ఓడిపోయాడు. 2019లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవి చేస్తా అవి చేస్తా అని రాలా, ఆయన చేసిన అభివృద్ధిని చూపించుకొని వచ్చాడు. అభివృద్ధిని ఎజెండాగా చేసుకొని వచ్చినప్పుడు ప్రతిసారి కూడా ఏ పార్టీ అయినా ఓడిపోతుంది. అంటే అలా కదండి, ప్రజలకి కావాల్సినంత అభివృద్ధి వీళ్ళు చేయలేదు, ప్రజల్ని సంతృప్తి పరచకపోవడం వల్లనే అభివృద్ధి అనే దాన్ని వీళ్ళు చెప్పుకుంటున్నా కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదేమో. ఎందుకంటే ప్రజలు ఏదేదో ఊహిస్తుంటారు, ఈ పాటికి ఒక టకటకమని ఏదో అయిపోవాలని ఊహిస్తారు. ప్రజల్ని ఎప్పటికీ మనం సంతృప్తి పరచలేం. సచిన్ టెండూల్కర్ బ్యాట్ పట్టుకుంటే ప్రతిసారి 100 కొట్టాలనుకుంటారు, కొట్టాడా? వరల్డ్ కప్లో కూడా కొట్టలేకపోయాడు. అప్పుడు వెంటనే దింపేస్తారు, డిసప్పాయింట్ అయిపోతారు. అలాగే ఇప్పుడు ఒక 3,000 రూపాయలు చొప్పున ఇస్తున్నాడు ఆయన, నాకు రావట్లేదండి అంటారు. నువ్వు అప్లై చేసుకుని నీకు అర్హత ఉంటే గవర్నమెంట్ సిస్టమ్ ఎప్పుడు ఉంటుంది. గవర్నమెంట్ సిస్టంలో ఎలా ఉంటుందంటే జగన్ గారు చేసిన, చంద్రబాబు నాయుడు గారు చేసిన సిస్టమ్ని గౌరవించారు వాళ్ళిద్దరూ. వాళ్ళేమి వెళ్ళిపోయి సిస్టంలోకి వెళ్ళిపోయి యూటర్న్ తీసేసుకొని ఏం చేయాల. ఇప్పుడు వాళ్ళు ఏంటి, మనకి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయారు, ఆయన కొత్త ముఖ్యమంత్రి వచ్చాడు, పర్సన్స్ మారినా ప్రభుత్వం నడుస్తుంది, సిస్టమ్ ఉంది మనకి. అలాగే మోడీ గారు వచ్చారు, అంతకుముందు ఇందిరాగాంధీ గారు వెళ్ళిపోతే ఇందిరాగాంధీ లేకపోతే దేశమే లేదన్నారు, మొరార్జీ దేశాయ్ వచ్చి అంతకంటే అద్భుతంగా పరిపాలించాడు. అలాగా మనం ఎప్పుడు కూడా సిస్టమ్ను గౌరవించాలా, సిస్టమ్ను పరిరక్షించుకోవాలా, అది ప్రజల బాధ్యత. అంతేగాని సిస్టమ్ ఇస్ ఫర్ ఎవర్ అండ్ సిస్టమ్ ఇస్ ద గవర్నెన్స్, సిస్టమ్ ఇస్ ద గాడ్. ఆ యొక్క ఎదురవాళ్ళ వ్యక్తులతో మీకు సంబంధం ఏంటి? మీ కులం వాడని చంద్రబాబు నాయుడిని, మీ కులం వాడని రెడ్లేమో జగన్మోహన్ రెడ్డిని, కమ్మవారు ఈయన్ని కాపులు వేస్తే మళ్ళీ సేమ్ రిపీట్ అవుద్ది నెక్స్ట్ ఎలక్షన్కి. అదే అందరూ కలిసి సిస్టమ్ను గౌరవించారనుకోండి, సిస్టమ్ను పరిరక్షించారనుకోండి, ఆంధ్రదేశం పైకి వెళుతుంది, గ్రాఫ్ పెరుగుతుంది. సో ఆ విధానం రావాలా. అండ్ ఈ పొలిటీషియన్స్ రానివ్వరు. పొలిటీషియన్స్ వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఏం చేస్తారంటే డివైడ్ అండ్ రూల్. బ్రిటిష్ స్కూల్లో చదువుకున్నాను నేను, ఆంగ్లో ఇండియన్ స్కూల్స్. బ్రిటిష్ ప్రిన్సిపల్ ఏంటి, డివైడ్ అండ్ రూల్ అన్నాడు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మన పొలిటీషియన్ల మీద బాగుందంటారా? వాళ్ళే బెస్ట్, అసలు బ్రిటిష్ వాళ్ళే బెస్ట్ మన పొలిటీషియన్స్ కంటే 100% చెప్తున్నా. ఎందుకంటే బ్రిటిషర్స్ విమర్శిస్తారు, వాళ్ళు ఇచ్చిన లైట్ మనం వాడుకుంటున్నాము, ట్రైన్ వాడుకుంటున్నాము. బ్రిటిషర్స్ కడితే ఫస్ట్ గోదావరి బ్రిడ్జ్ ఇప్పుడు కూడా మొన్నటి దాకా మా చిన్నప్పుడు మేము అంతా వాడుకునే వాళ్ళం. సెకండ్ గోదావరి బ్రిడ్జ్ దేవాసింగ్ అని చెప్పేసి, థర్డ్ గోదావరి బ్రిడ్జ్ దేవాసింగ్ అని చెప్పేసి మా అంకులే కట్టాడు. ఈజ్ ద రైల్వే బోర్డ్ చైర్మన్ అండ్ సీనియర్ డివిజనల్ ఇంజనీర్ రైల్వేస్లో ఉన్నప్పుడు డాక్టర్ ఆంటీ సుష్మా ఆంటీ అని చెప్పేసి ఇక్కడే లాలాగూడల హాస్పిటల్లో చేస్తున్నాము. మా కళ్ళతో చూసాం మేము అదంతా.